కరుణా లక్ష్మణ స్వామికి హనుమంతుడి విగ్రహం జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ అందరండి జయ శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ జయ
పున్నమి వెన్నెల గోవింద 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 చిన్ని కుమాల సేవల గోవింద గోవింద వెంకటేశ వెన్నెల గోవింద కుమాల సేవల గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక శ్రీ వెంకటేశ శ్రీత సంబంధ సేవా భాగ్యం దేహి ముకుంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక తిరుపదములకు తిరువడిదండలు శ్రీభూసతులకు సిరిహారములు తిరుపదములకు తిరువడిదండలు శ్రీభూసతులకు సిరిహారములు అకళంక శంఖ చక్రాలకు అపురూప కుసుమమాలికలు బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర వైకుంఠానికి వెళ్ళి స్వామిని దర్శించినట్టుగా భావన చేసుకుంటే ఆ స్వామివారి యొక్క ఆశీస్సును మనకు అందింపజేస్తాడు. ఏ విధంగా అంటే చక్కగా భూలోకంలో అందరినీ చక్కగా ఆనందంగా ఉంచేట్టుగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి యొక్క ఆశీర్వచనం మనం ఇప్పుడు తీసుకుంటాం. ఏమిటి అంటే ఈ బ్రహ్మలో బ్రహ్మకాలం అనేది కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ మనకు లభిస్తుంది అని చెప్పి మామూలుగా ఈ కోర్టులలో శిక్షలు విధిస్తూ ఉంటారు. విధించిన తర్వాత కొన్ని వాడు చేసినటువంటి మంచి కార్యాల శతంజీవ జనలో వర్ధమాన ఇత్యవినిగమో భవతి జనమితి జనందేర్ఘమాయో వర్ధయేన వర్ధయంతి జనమేనమేవ జనాత్మానం భవతి జనమనంతం భవతి జనమైశ్వర్యం భవతి జనమితి జనందేర్ఘమాయో అగ్రే జనమేనమేనం వేద జనమానం భవతి జనాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతి మల్లె మరుమల్లె మధుర మందార మనోరంజితాలు జై శ్రీమన్నారాయణ. స్థానిక నర్సంపేట పట్టణంలో వెలిసినటువంటి శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయం 4 గంటల నుంచి స్వామికి పంచకలశ స్నపన కార్యక్రమం నిర్వహించిన తర్వాత పూల అలంకరణలతో స్వామిని ఊరేగింపుగా గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి చక్కగా ఉత్తర ద్వార దర్శనం నిర్వహించడం జరిగింది. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నటువంటి భక్తులందరూ పొంగు బంగారమే వెలిసినటువంటి శివాంజనేయ స్వామి దేవస్థానంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి అందరి కోరికలన్నీ కూడా నెరవేర్చే విధంగా వారికి ఆశీస్సులు అందజేస్తున్నారు. భక్తులందరూ తండోపతండాలుగా వచ్చేసి స్వామిని దర్శించుకునే భాగ్యం ఈ రోజు వాళ్ళందరికీ కలిగింది. ఈ రోజున
వైకుంఠ ఏకాదశి సందర్భంగా దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆయు, ఆరోగ్య, ఐశ్వర్య, అభివృద్ధి అని చతుర్విధ ఫల పురుషార్థాలు కలుగుతాయని నానుడి. వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణుని దర్శనం చేసుకున్నటువంటి భాగ్యం కలుగుతుంది. ఈ రోజున దర్శనం చేసుకున్నటువంటి వైష్ణవ దేవాలయాన్ని ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా ఈ రోజున వైకుంఠంలో ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకున్నటువంటి ఫలితం లభిస్తుందని చెప్పి నానుడి. ఈ రోజు భగవద్ బంధువులందరూ కూడా చక్కగా దేవాలయానికి వచ్చేసి శ్రీమన్నారాయణుడైనటువంటి శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించి ఆశీస్సులు పొందుతున్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు నర్సంపేటలోని శివాంజనేయ టెంపుల్ లో ఎంతో ఘనంగా ముక్కోటి ఏకాదశి జరుగుతున్నది. ఈ ముక్కోటి ఏకాదశి ప్రాముఖ్యత తెలిసిందే. మహావిష్ణు ఈ రోజు కోటి దేవతలతోటి ఆయనకి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి కోటి దేవతలతోటి భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరిని కూడా పాపపుణ్యాలు ఏ ఒక్కరికి ఉన్నా కూడా వాళ్ళకు తొలగించి వాళ్ళను ఐశ్వర్యం రావాలని దీవించే రోజు కాబట్టి భక్తులందరూ కూడా ఇవాళ ప్రతి ఒక్కరు గుళ్ళో కలిసి ఇవాళ ఉత్తరాది దర్శనము పొందుతున్నారు. ఆ పరమ మహావిష్ణు దీవెనలు ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలి. నర్సంపేట ప్రజలు కూడా అందరూ కూడా సస్యశ్యామలంగా వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఆ దేవుడి దయ మా అందరి మీద కూడా ఉండాలి అని ప్రతి సంవత్సరం కూడా అట్లనే ఘనంగా వేడుకలు నిర్వహించాలని ఇక్కడ ఉన్న కమిటీ వాళ్ళకి కూడా మేము కోరుకుంటున్నాం.